రియల్ ఎస్టేట్లోని విపరీతంగా మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. అవి ఏంటంటే ఫ్రీ లాంచ్ అని, బైబ్యాక్ అని, రెంటల్ స్కీమ్ అంటూ రకరకాలుగా వల్లేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు తక్కువ ధర తొందరపడితే మనం మోసపోయిన వచ్చే. అందుకని కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్మకస్తులను మధ్యవర్తులుగా ఉపయోగించుకుంటూ వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగ ఉన్నదో చూద్దారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రామాలు, శివారు ప్రాంతాల్లోని టీచర్లు, ఎల్ఐసి ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏజెంట్గా నియమించుకుంటున్నాయి అన్నమాట. గ్రాఫిక్స్ హంగులతో అద్దిన రకరకాల రంగులతో అద్దిన బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా అందమైన బ్రోచర్లని ప్రింట్ చేసి ఈ టీచర్లని, ఎల్ఐసి ఏజెంట్ని, రిటైర్ ఉద్యోగస్తుల్ని వీళ్ళ ద్వారా ఈ నమ్మకస్తుల మధ్యవర్తులుగా పెట్టుబడి ప్రతి నెల స్టార్ హోటల్లో మధ్యవర్తుల సమావేశాలు నిర్వహించి ఎక్కువ విక్రయాలు చేసేలాగా ఏజెంట్లకి విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటి బహుమతి అందజేస్తూ ఈ వ్యాపారాలు చేస్తున్నాం అన్నమాట. ఈ రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతున్నాయి. అలాగే ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు అక్రమ మార్గంలో విక్రయిస్తూ సామాన్యులను కూడా నిలువుగా ముంచేస్తుందన్నమాట. ఏడాదిలో అద్దెతో సహా కట్టిన సొమ్మును వాపసు ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం కట్టిన సొమ్ముకి ఏడాదిలోనే అద్దెతో సహా కట్టిన సొమ్ము కూడా వాపసు వస్తుందని నమ్మకం చెప్పి మనం మోసం చేస్తున్నాం. ఒకవేళ ఏడాది తర్వాత మార్కెట్ ఒడిదుడుకులు ఉన్న లేక కంపెనీ బోర్డు తిప్పేసిన నష్టపోయేది కొనుగోలుదారులనే మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం గజానికి 5,000 కూడా పలకని ప్రాంతంలో 10,000కు పైగా ధరతో విక్రయిస్తున్నారు అన్నమాట. ప్రస్తుతం వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ రేట్ ప్రకారం 5,000 కూడా ఉన్నది గజం, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టీచర్ని, ఎల్ఐసి ఏజెంట్ని ఉపయోగించుకుని అక్కడ 10,000 పైగా ధరతోటి విక్రయిస్తున్నారు అన్నమాట. ముందుగానే బిల్డర్ల సొమ్మును వసూలు చేసేస్తున్నారు. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏపీ ఇన్ఫ్రా కాను, జయా గ్రూపు, ఫార్చ్యూన్ 99 వంటి కంపెనీలు ఈ విధంగానే మోసాలు చేస్తున్నాయి అన్నమాట. డిటిసిపి, హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు, రేరాలు నమోదు చేయకుండానే వెంచర్లు వేసి విక్రయించేస్తున్నారు. సదాశివపేట, నారాయణఖేడు, నందివనపర్తి, చేవెళ్ళ, జనగాము, బచ్చన్నపేట, చౌటుప్పలు, యాదాద్రి వంటి ప్రధాన నగరాల నుండి ఇక్కడ అంటే ఇలాంటివి మన హైదరాబాద్ 100 కిలోమీటర్ దూరంలో ఉన్న శివారు ప్రాంతాలు అన్నమాట. ఈ ప్రాంతాల్లో కూడాను కుప్పలు తెప్పలుగా ప్రాజెక్టులు వస్తున్నాయి అన్నమాట. రహదారులు, విద్యుత్తు, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస వసతులు కూడా లేని ప్రాంతాల్లో 100 ఎకరాల ప్రాజెక్టులు చేస్తున్నారు ఈ మాయమాటలు చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ని 140 కిలోమీటర్ దూరంలో ఉన్న నారాయణఖేడ్లో ఒక నిర్మాణ సంస్థ ఫామ్లాండ్ వెంచర్ని అభివృద్ధి చేసిందనమాట. ఇది ఎలా ప్రచారం చేసుకుందంటే మంచి మంచి బ్రోచర్లు, గ్రాఫిక్స్ అంగులతోటి ప్రింట్ చేసి టీచర్ని, ఎల్ఐసి ఏజెంట్ని, రిటైర్ ఉద్యోగులను వాడుకుంటూ ప్రతి నెల 15,000 అద్దె చెల్లిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫామ్లాండ్ అభివృద్ధి చేసిందన్నమాట ఈ కంపెనీ. హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ నారాయణఖేడ్లో 2 కుంటలు అంటే 242 గజాలకి 3 లక్షలు చెల్లిస్తే మనం, అంటే 2 కుంటలకి 242 గజాలకి 3 లక్షలకి మనం చెల్లిస్తే ప్రతి నెల 15,000 అద్దె చొప్పున 20 నెలల్లో తర్వాత, అంటే మనం ప్రస్తుతం 3 లక్షలు చెల్లించాం అనుకో, ప్రతి నెల 15,000 అద్దె చొప్పున 20 నెలల తర్వాత మొదట్లో కట్టిన 3 లక్షలతో సహా మొత్తం 6 లక్షల కొనుగోలు దానికి చెల్లించేస్తుంది అనమాట. అంటే మనం 3 లక్షలు చెల్లించాం అనుకో, ప్రతి నెల అద్దె 15,000, అలాగే 20 నెలల తర్వాత మనం కట్టిన 3 లక్షలు, అంటే ఈ మొత్తం 6 లక్షలు కొనుగోలుదారు తిరిగి చెల్లిస్తారు. అలాగే 4 గుంటల స్థలానికి 6 లక్షలు చెల్లిస్తే, అంటే 2 గుంటల స్థలానికి 3 లక్షలు, అలాగే 4 గుంటల స్థలానికి 6 లక్షలు చెల్లిస్తే ప్రతి నెల 30,000 చొప్పున 20 నెలల తర్వాత 12 లక్షలు, అలాగే 8 గుంటలకి అయితే 12 లక్షలు కడితే నెలకు 24,000 చొప్పున 20 నెలల్లో 24 లక్షలు రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే మనం 3 లక్షలు కట్టామనుకో 2 గుంటలకి, మనకి 20 నెలల తర్వాత 6 లక్షలు ఇస్తారన్నమాట అని చెప్తున్నారు. అలాగే మనం 8 గుంటలు కట్టాము, 8 గుంటలు అనుకో 12 లక్షలు కడితే మనకి 20 నెలల తర్వాత 20 లక్షలు ఇస్తారని. ఇలాగే అపార్ట్మెంట్లు కూడా ప్రతి నెల అద్దె చెల్లించినట్లుగానే ఓపెన్ ఫ్లాట్స్కు, ఫామ్ ల్యాండ్కు కూడా రెంట్లు చెల్లిస్తామని కొత్త తరహా మోసాలు పాల్పడతాం అన్నమాట. ఇప్పటికే బిల్డర్లు గృహ నిర్మాణంలో ఫ్రీ లాంచ్ విక్రయాలు పెట్టి జరిగిన మోసాలతో చాలామంది నెట్టాడు మునిగిపోతే ఇలాంటిప్పుడు కూడా ఓపెన్ ఫ్లాట్స్ దందా కూడా మొదలైంది. ఇప్పుడు మనం బైబ్యాక్, రెంటల్ ఇన్కమ్
ఇలాగా బైబ్యాక్, రెంటల్ ఇన్కమ్, ఫ్రీ లాంచ్ ఇలాంటివన్నీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.